అన్యాయానికి తావులేదు, కన్నీళ్లకు చోటు లేదు. దేవుడే నీతిదండాన్ని పట్టుకుని లోకాన్ని నడిపిస్తారు. ఇది కల్పన కాదు, బైబిలిస్తున్న వాగ్దానం. చివరి పరీక్ష ఎందుకు? అయితే 1000 ముగిసిన తర్వాత సాతాను తన చెరసాల నుండి విడుదల చేయబడతాడు. ఎందుకు అని మీరు అడగవచ్చు. మానవ హృదయం ఎంత కఠినమైనదో నిరూపించడానికి ఇది ఒక చివరి పరీక్ష. భూమి యొక్క 4 దిశలలో ఉన్న జనాలను సాతాను మళ్లీ పోగు చేస్తాడు. వారు యెరూషలేమును చుట్టుముడతారు. కాని ఆ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి వారిని దహిస్తుంది. సాతాను యుగయుగాలు మండుతూ ఉండే అగ్నిగుండంలో త్రోయబడతాడు. కీడుకు పెట్టబడి చివరి ముగింపు ఇది. ముగింపు. ఈ 1000 పరిపాలన అనేది కేవలం ఆరంభం మాత్రమే. దీని తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తాయి. అక్కడ దేవుడు మనతో ఉంటాడు. ప్రియమైన వారి, కాలం గడిచిపోతోంది. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఆ స్వర్ణయుగ పరిపాలనలో క్రీస్తుతో ఉండటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని బైబిల్ రహస్యాలను తెలుసుకోవడానికి మాతో జతకట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.